గౌరవమైన కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ గారికి సోదరులారా, ఈరోజు తరఫున ఒక ముస్లిం ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని ఆయనకి చంద్రబాబు నాయుడు ఒక బంగారు బాతు వాళ్ళున్నాడు. ఇదే సందర్భంగా చెప్పి చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టి మా ముస్లింలను రాజాలను చూస్తున్నాడు. ఇది గమనించాలి. ఒక్క పర్సెంట్ కూడా బీజేపీకి ఇలా లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా రాదు. కానీ ఆంధ్రలో కూడా బాగా చేయాలా? నేను ముస్లింలను కర్ణాటకలో చూశాను, తెలంగాణలో చేశాను, ఆంధ్రలో ఏం చేయాలనుకుంటున్నాను. దానికి రావాలంటే చంద్రబాబు నాయుడు బంగారు బాబు గుర్తులు వేసుకుని అతని భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని అందరినీ కాల్చడానికి చూస్తున్నారు. ఇది ఆలోచిస్తారు. ఈ రోజు కొంతమంది చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు బీజేపీతో పరిస్థితి ఏమి? అది లేదు సోదరులారా. మనము ఒక్కసారి మీరు మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ పోయి చూడండి. గడ్డలు వేసుకునే టైంలో ప్రయాణం చేయాలన్న ముస్లింలు భయపడరు. మసీదులను పాల్గొనేశారు, పుల్లజలకు ఇళ్లను పాల్గొనేశారు. ఇది పక్కన ఇల్లు కాలుతుంటే నా ఇల్లు కాలలేదు, ఆయన ఇల్లు కాలుతున్నాడంటే ఆ మాట కూడా మా దగ్గర వస్తుంది. అది గమనించుకోవాలి. ఈరోజు బీజేపీ ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి వచ్చిన కూడా ఆయన చెప్పాడు, అయ్యా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వేరేగా మన జెండా అంతా ఒకటే, అజెండా కూడా ఒకటే అనుకుంటున్నాం. అందుకని మనం ఆలోచించుకోవాలా. ఈ రోజు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హిజాబ్ అని, హలాల్ అని, టీపు సూటాలని రకరకాలుగా వాళ్ళని ఎదిగించేవాడు విదేశాలు. కానీ వాళ్ళ ధర్నా చేయాలి, కానీ రోడ్డు మీద రాయాలి. వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చిందో ముస్లిం అంతా ఒక్క యూనిట్ గా కలిసి మొత్తం కాంగ్రెస్ చేసి అడిగించేశారు. ముస్లిం యూనిట్ ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ వచ్చింది. నేను కూడా చెప్పేది ఏమంటే, ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఈ కళ్ళబొల్లి మాట్లాడినప్పుడు వాళ్ళంతా గెలిస్తే మనకు 4% రిజర్వేషన్ తీసేస్తారని కిషన్ రెడ్డి గారి, అమిత్ షా గారి, పురోహిత్ గారు చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు నెల్లూరుకి వచ్చారు. కానీ ఏ ముస్లిం అని అడిగిన 2014లో ముస్లింలకు ఒక మంత్రి కూడా అయ్యారు. అందుకని ముస్లింల పక్షపాతి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు అజిపోయి ఈ రోడ్లలో తెలుగుదేశం పాల్గొనాలన్నప్పుడు ఆయన భుజాలు వేసుకుని అజిపోయి మొత్తం తిరిగాడు. కానీ ఈ రోజు శ్రీధర్ రెడ్డి గారికి వేసి అజిపోయి పోసేశారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఆఫీసర్ గారు, అయ్యా ఈసారి సీట్ను వేరే పంపిస్తానని చెప్తే ఆయన మాటకి కట్టుబడి ఉంటే అందులో చేయలేదు. నా ప్రభుత్వం వస్తే ఆఫీసర్ గారికి ఏ సీట్ ఇస్తానని చెప్తే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముస్లిం సమావేశం కాకుండా అదే అందుకని మీరంతా ఆలోచించి 2013లో ఆరా ప్రభాకర్ రెడ్డి గారికి, సాయి రెడ్డి గారికి 2 ఓట్లు వస్తాయి. కొంతమంది ముస్లింలు చెప్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే ఇంటి సీటు బీజేపీకి ఇస్తారు, చంద్రబాబు బీజేపీ ఇస్తారు, మనం కాంగ్రెస్ చేస్తామంటాం. మనము తిప్పడు, మాటలు తక్కువ, పని ఎక్కువ. 9 నెలల్లో ఇన్ఛార్జ్ తీసుకుని 9 నెలల్లో
ఇన్ఛార్జ్ తీసుకొని 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కళ్ళబుల్లి మాటలు చెప్పే వాళ్ళకి నమ్మకండి. మాటలు చెప్తారు, భుజం మీద చేస్తారు. మాటలు చెప్తే పని కాదు, పని చేసి చూపించాలా. ఇప్పుడు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబెట్టాడు తెలుగుదేశానికి. ఆయన రాజకీయవేత్త కాదు, వ్యాపారవేత్త. ఆయనకి మాట్లాడడం కూడా రాదు. అదే విజయసాయి రెడ్డి అయితే పార్లమెంట్లో బొమ్మని తిమ్మి చేసి కూడా మన నెల్లూరుని ఏ ఉద్యోగాలు కావాలన్నా, ఫ్యాక్టరీలు కావాలన్నా తీసుకునేవాడు దమ్ము పొగవుడు సాగుడు గారు. అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 9 నెలలు 150 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కన్నా చేస్తే 5 సంవత్సరాలు 100 కోట్ల నుంచి 1500 కోట్ల దాకా మన రోడ్లని సస్యశ్యామలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.